బీహార్లో విషాదం చోటు చేసుకుంది. నలందాలోని సీతాలమాత ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆలయం, హాస్పిటల్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులంతా మహిళలేనని అధికారులు తెలిపారు. ఇక చైత్రమాసంలో చివరి మంగళవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీనిచ్చారు. బీహార్లో విషాదం చోటు చేసుకుంది. నలందాలోని సీతలమాత ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆలయం, హాస్పిటల్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులంతా కూడా మహిళలేనని అధికారులు తెలిపారు. ఇక చైత్రమాసంలో చివరి మంగళవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. రైట్, బీహార్లో జరిగిన విషాదానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, డీటెయిల్స్ ఏంటి? శశి, బీహార్లోని నలందాలో విషాద ఘటన చోటు చేసుకుంది. చైత్రమాసం చివరి మంగళవారం కావడంతో మాతా శీతలాష్టమి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సమయంలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట 8 మంది దాకా అక్కడికక్కడే చనిపోయినట్లుగా అయితే తెలుస్తుంది. నలందాలోని మాగ్రాలో ఉన్న మాతా శీతలా దేవి ఆలయంలో ఈ దురదృష్ట ఘటన జరిగింది. చనిపోయిన 8 మంది కూడా మహిళలే కావడం శోచనీయము. ఈ తొక్కిసలాటలో దాదాపు 6 భక్తులు కూడా గాయపడ్డారు. ఈ తొక్కిసలాట కారణంగా ఆలయంలో భక్తులు భయంతో కేకలేశారు. అక్కడి నుంచి బయటపడి ప్రయత్నం కూడా చేశారు. చనిపోయిన వాళ్ళలో ఇప్పటి వరకు 2 మహిళలను పోలీసులు గుర్తించారు. బీహార్లోని శకుంత్ కు చెందినటువంటి దినేష్ రజకూర్ భార్య రీటాదేవి 50 ఏళ్లు, మద్రాపూర్ నర్సరాయ్కు చెందినటువంటి కమలేష్ ప్రసాద్ భార్య రేఖాదేవి 45 చనిపోయిన వాళ్లలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మోడల్ ఆసుపత్రికి తరలించారు. చైత్రమాసం చివరి మంగళవారం నాడు ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో ఇదే తరహాలో భారీగా భక్తులు పోటెత్తుతారు. భద్రతా లోపం కారణంగానే ఈ తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఆలయం బీహార్లోని నలందా నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాగ్రా గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రధాన పూజ చైత్రమాసంలో కృష్ణపక్షం అష్టమి, శీతలాష్టమి నాడు జరుగుతుంది. శీతలాష్టమి రోజున ఇళ్లలో పొయ్యిలు వెలిగించరు. ఇక్కడ ఇది ఒక సాంప్రదాయం. భక్తులు ఒక రోజు ముందు తయారు చేసినటువంటి చల్లారిన ఆహారాన్ని, వాడుక భాషలో చెప్పాలంటే చద్దన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకొని ఈ చద్దన్నం నైవేద్యంగా సమర్పిస్తే దుష్ట శక్తులు తనను వదిలిపోతాయని, మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. శీతలమాత అష్టమి ఆలయం ఏదైతే ఉందో ప్రత్యేకత ఒకటి ఉంది. ఈ ఆలయంలో చైత్రమాసం చివరి మంగళవారం రోజున శీతలమాతకు ప్రసాదం సమర్పించిన అనంతరం ముందు రోజు చేసినటువంటి ఆహారాన్ని, అన్నం లేదా ఇతర ఆహారాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు. అంటే చద్దన్నం అన్నమాట. దీన్ని బీహార్ లో బస్సీ అంటారు. ఏదైతే ఈ చద్దన్నాన్ని బస్సీ అంటారు, దీన్ని ప్రసాదంగా ఇస్తారు. మొత్తం చూసుకున్నట్టయితే 8 మంది చనిపోయారు. ఆలయం లోపల స్థలం తక్కువ, చాలా వరకు కిక్కిరిసినటువంటి వాతావరణము. వేల సంఖ్యలో ఉదయాన్నే మహిళలు ప్రసాదం ఏదైతే ప్రసాదంతో తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 8 మంది మహిళలు చనిపోయారు. మరికొంతమంది మహిళలు కూడా క్షతగాత్రులు ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది.
శశి.